హలో గైస్. కవర్ పార్క్లో అయితే ఫ్లవర్ షో జరుగుతుందనేసి మేమైతే వచ్చాము. సో ఈ గేట్ వచ్చేసి మనకు హైకోర్ట్ వెనకాల ఉండేటువంటి గేట్ ఇది. సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా రద్దీగా ఉంది. సో చూసారు కదా, ఇది టికెట్స్. అడల్ట్స్కి అయితే 30 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. సో మేమైతే సాటర్డే వచ్చాము కాబట్టి చాలా రష్గా ఉంది, చూస్తున్నాం కదా. సో టికెట్ కోసం అయితే మేమైతే క్యూలో నిల్చున్నాము. లోపల వచ్చాక ఇప్పుడైతే మనకు ఒక చిన్న బండరాలాగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, జనాలు అయితే వాళ్ళ వంటకాలు తెచ్చుకొని కూర్చొని ఆరాంగా ఒక పిక్నిక్ లాగా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇలాగ సాపలు లేదంటే బెడ్షీట్లు తెచ్చుకొని అక్కడక్కడ పరుచుకొని గుంపుగా కూర్చున్నారు. మన మొదటి హైలైట్ వచ్చేసి ఈ కృష్ణుడి యొక్క స్టాచ్యూ. సో చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ చుట్టూ అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఒక హార్ట్ షేప్లో అయితే అలంకరించారు. చూసేదానికి అయితే చాలా అందంగా ఉంది ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇంకా మన రెండో హైలైట్ వచ్చేసి పూలతో అలంకరించిన ఈ జింక. సో చూస్తున్నారు కదా, ఈ జింకనైతే చామంతి పూలతో అయితే అలంకరించారు. క్రౌడ్ చాలా అవడంతో మన వీడియో అయితే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ జనాన్ని మనం కొంచెం తప్పించుకుంటూ చుట్టూ తిరగాలి కదా. ఈ ఫ్లవర్ షోలో ఒట్టి పూల డెకరేషన్ ఒకటి కాకుండా అక్కడ ఇలాంటి బొమ్మలు అయితే పెట్టారు. సో పిల్లలు వాటిని చూసి చాలా సంతోషిస్తారు. మన నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ కూరగాయలతో అలంకరించిన ఏనుగు. ఈ ఏనుగు అయితే మొత్తం కాకరకాయలు క్యాప్సికంతో అయితే అలంకరించారు. సో పిల్లలు వచ్చి అక్కడ నిల్చుకొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇదిగో చూడండి, పూలతో అలంకరించిన కర్ణాటక మ్యాప్. చూస్తున్నారు కదా, టెంకాయ పట్టలతో అలంకరించిన ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయో. మన నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ డాల్ఫిన్స్ ఒక స్టాచ్యూస్. సో చూస్తున్నారు కదా మీరు, ఈ డాల్ఫిన్స్ అయితే ఒక పర్పుల్ కలర్లో పూలతో అలంకరించారు. అండ్ మధ్యలో అయితే ఒక స్టాచ్యూ అయితే ఉంది. ఇది కూడా చూడండి, ఇంకొక కర్ణాటక మ్యాప్. ధాన్యాలతో అయితే అలంకరించారు. ప్రతి ఒక్క స్టేట్ని ఒక్కొక్క ధాన్యంతో అయితే అలంకరించారు. ఇప్పుడు మన నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ పువ్వుతో అలంకరించిన బటర్ఫ్లై. చూస్తున్నారు కదా. సో ఈ బటర్ఫ్లైకి అయితే ముందర 2 యాంటీనాస్కి 2 నిమ్మకాయలు అయితే పెట్టారు. చూసేకైతే చాలా ఫన్నీగా అయితే ఉంది. అవును, మీరు ఖరీదే సినిమా చూసారా? చూసుంటే మీకు ఈ క్యాక్టస్ అయితే పక్కా గుర్తుంటుంది. ఆ ఎడార్లో ఒక కామెడీ సీన్ కదా, ఆ సీన్లో అయితే ఆలి దీన్ని పట్టుకొని ఉంటారు. ఇప్పుడు మన నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ ట్రాక్టర్. చూస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్ని అయితే పసుపు కలర్ పూలు మన పచ్చ ఆకులతో అయితే అలంకరించారు. మన నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ పూలతో అలంకరించిన కోళ్ళు, అలాగే ఒక చేప. ఈ కోళ్ళు చూస్తున్నారు కదా, మనకైతే ఒకటి పుంజు ఉంది, అలాగే ఒక పెట్టకోడి అయితే ఉంది. సో అలాగే పక్కన కనిపిస్తున్న ఈ చేప, నేనైతే ఫైండింగ్ నేమో అని ఒక మూవీ చూశాను. ఆ మూవీలో ఉండే చేప కొంచెం ఇలాగే ఉన్నట్టుగా నాకు అనిపించింది.
నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫ్రూట్ సెక్షన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పువ్వులను అయితే ఒక ఫ్రూట్స్ లాగా ఎంత బాగా అలంకరించారు. ఇక్కడ మనకైతే ఒక పెద్ద పైనాపిల్, అలాగే ఒక యాపిల్ అండ్ గ్రేప్స్, మరి అలాగే 3 అరటిపండ్లు అయితే అలంకరించారు. అలాగే ఇటుపక్క చూస్తే మనకు ఒక ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయి. ఎంత బాగా అలంకరించారు కదా. ఇప్పుడు మన ఈ ఫ్లవర్ షోలో ద మోస్ట్ హైలైట్ వచ్చేసి ఈ రథం. సో ఎంత బాగుంది చూడండి, ఫుల్ కలర్ఫుల్గా అయితే దీన్ని డెకరేట్ చేశారు, డిఫరెంట్ పూలతో అండ్ ఆకులతో అయితే. ఇందాక నేను మీకు టైగర్స్ వచ్చాను కదా, ఇప్పుడు చూడండి ఇవైతే ఏంటో తెలియదు, కొంచెం చూసేదానికైతే కొంచెం చిన్న ర్యాట్స్ ఆర్ ర్యాబిట్ లాగా అయితే ఉన్నాయి. సో మన ఈ వీడియోకి మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఆకులు మరి పూలతో అలంకరించిన ఈ జంట ఏనుగులు. ఒకడైతే పెద్ద ఏనుగు, ఇప్పుడు చిన్న పిల్ల ఏనుగు.